గురుగారు, మనం ఇంతకు ముందు ఆ సంతానం గురించి మాట్లాడుకుంటున్నాము. ఎందుకు సంతానం లేకుండా ఈ ఉన్నారు? సంతానానికి అనేక రకాల కారణాలు. తల్లి శాపము అని ఒకటి ఉంది, తండ్రి శాపము ఉంది. తల్లి శాపం ఏంటి, తండ్రి శాపం ఏంటి అనుకుంటారు కదా. ఖచ్చితంగా తల్లి శాపం ఇస్తారు. ఇప్పుడు అసలు ఇవన్నీ ఏమిటి? తల్లి శాపం ఏంటి? తల్లి శాపం పెడుతుందా? తండ్రి శాపం పెడతాడా? అంతే కదా. అవును. దీనికి ఒక విషయం చెబుతా. బృహత్ పరాశర హోరా శాస్త్రం అని జ్యోతిష్ శాస్త్రంలో గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఏం చెప్పబడ్డాయంటే, గత జన్మలో చేసినటువంటి కొన్ని ఘట్టాల కారణంగా, కొన్ని కార్యాల కారణంగా, కొన్ని పాపాల కారణంగా ఈ జన్మలో ఫలితాలు అనుభవిస్తుంటామని ఒక సుదీర్ఘమైనటువంటి జాబితా అంతా బృహత్ పరాశర హోరా శాస్త్రం ఉంది. ఆ హోరా శాస్త్రంలో అనేక రకమైనటువంటి ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను, పితృశాపము అని. పితృశాపం అంటే ఈ జన్మలో ఉన్న నాన్నగారు కాదు, ఈ జన్మలో ఉన్న నాన్నగారు కాదు. అలాగే మాతృశాపం ఉంది, ఈ జన్మలో ఉన్న నాన్నగారు కాదు. ఎందుకు? ఏ నాన్నగారు అంటే గత జన్మలో మీరు ఎవరికైతే జన్మించారో అప్పుడు మీ నాన్నగారు అయితే ఉంటారో ఆ నాన్నగారు మీకు మధ్య సఖ్యత ప్రాపర్గా లేకపోయినా, మీ నాన్నగారి మీద మీరు ఎక్కి ఆయన దాడి చేసి, ఆయన నానా యాగి చేసి, ఒకవేళ మీరు వివాహమైన డబ్బు కోసమో దానికోసం మీరు మీ శ్రీమతి గారు, అంటే మీరు అడిగే ప్రశ్న అమ్మా, మామగారిని కొట్టి కోడల్ని ఇండైరెక్ట్ గా మామగారి చేత కొట్టించేటువంటి కుమారరత్నాలు కూడా ఉన్నారమ్మా. ఏదన్నా అంటే తెలియక ఆ అమ్మాయి మీద నెట్టచ్చు. కనుక ఆ విధంగా చేసిన కారణంగా ఈ జన్మలో అలాంటి వ్యక్తులకి సంతానం కలగటం కష్టంగా ఉంటుంది. దీన్ని పితృశాపము అంటారు. కానీ ఆ శాపం అనే పదం అనుకోకూడదు. గత జన్మలో తండ్రిని ఇబ్బంది పెట్టిన కారణంగా ఏర్పడినటువంటి సమస్య ఈ జన్మలో సంతానం లేకుండా వేధిస్తున్నది. అది శాపం అని కాదు. అలాగే మాతృశాపము అని ఉంది. అయితే ఇక్కడ పితృశాపం అని చెప్పాను కదా, దీనికి ఒక కీలకమైన గ్రహం ఎవరంటే రవి. పితృశాపానికి ఒక కీలక గ్రహం రవి. అది గత జన్మ చార్ట్లో, మన జాతకాల్లో గత జన్మ చార్ట్ అని ఉంటుంది. ఆ చార్ట్లో లగ్నం నుంచి 5వ స్థానం, లగ్నం నుంచి 9వ స్థానం, లగ్నం నుంచి 10వ స్థానాన్ని బట్టి ఆ వివరాలు తెలుస్తాయి. అప్పుడు మీ నాన్నని మీరు ఏం చేశారు? ఇప్పుడు ఈ రోజుల్లోనే భార్యాభర్తలు ఎంప్లాయీస్ ఒక్కొక్కరు 15 లక్షలు తెచ్చుకుంటారు సంవత్సరానికి. సంవత్సరానికి 30 లక్షలు ఉంటాయి. తల్లి తండ్రి చూడరు, పాపం వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటారు. చూసారా? ఎప్పుడన్నా ఒక వచ్చాడనుకో, మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రంగానే నాన్నగారు మాకు పనులు ఉన్నాయి, మేము మళ్ళీ వృద్ధాశ్రమం తెచ్చుతూ ఉంటారు. దాని ప్రభావం ఈ లక్షలు సంపాదించే వ్యక్తి వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అలాగే తల్లి శాపము. ఈ తల్లి శాపానికి ప్రధానమైన కీలక గ్రహము రవి చంద్రుడు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, గత జన్మలో మీరు ఎక్కడైతే జన్మించారో, ఏ తల్లి కడుపున పుట్టారో, ఆ తల్లిని మీరు నానా హింసలు పెట్టి, తల్లిని కొట్టి చివాట్లు పెట్టి అన్నం పెట్టకుండా ఇంటి నుంచి నెట్టేస్తే, అలాంటి వ్యక్తులకు కూడా ఈ జన్మలో సంతాన యోగం లేకపోవటము, వివాహ యోగం లేకపోవటము అనేదంటే జరుగుతుంటుంది. ఇది గత జన్మ చార్ట్ మనం డీకోడ్ చేస్తే, ఈ జాతక చక్రం డీకోడ్ చేస్తే, గత జన్మ జాతకంలో 4వ స్థానము, 5వ స్థానము, ఈ 2 స్థానం గురించి చేసుకోవచ్చు. అమ్మా, నీ దానికి ఫైనల్గా ఏంటంటే, సంతానం ఎందుకు కలగట్టలేదంటే వారి వారి జాతకాల్లో పితృశాపం ఏమంటే అట్లా చెప్తే అర్థమవుతుందేమో. తల్లిదండ్రుల్ని ప్రాపర్గా చూడకుండా ఇబ్బందులు పెట్టినటువంటి వారికి మన శాపం అనే మాట కంటే కూడా ఆ పాట వాడటం మంచిది కాదు, నాకు ఇష్టంగా లేదు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో శాపం అనే ఉంటుంది. కనుక వారిని తల్లిదండ్రులని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఉంటారో అలాంటి వారందరికీ ఈ జన్మలో తండ్రిని ఇబ్బంది పెడితే వివాహం కాకుండా పోవటము, సంతానం లేకుండా పోవటం జరుగుతుంది. ఆ తండ్రికి కీలక గ్రహము రవి. అలాగే తల్లిని ఇబ్బంది పెట్టిన వారికి కీలక గ్రహం చంద్రుడు. అలాంటి వారికి కూడా సంతానము కలక్కపోవటము, వివాహం కలక్కపోవటము ఇలాంటివి జరగటానికి అవకాశాలు ఉంటుంటాయి.